శబరిమలలో భక్తుల రద్దీ నెలకొంది. మకర జ్యోతి దర్శనానికి అయ్యప్ప స్వాములు పోటెత్తారు. ఈ రోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య మకర జ్యోతి దర్శనమిస్తుంది. సంక్రాంతి సందర్భంగా కేరళ శబరిమలలో మకర జ్యోతిని ప్రత్యక్షంగా వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు అక్కడికి చేరుకున్నారు. ఇవాళ సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య మకర జ్యోతి దర్శనమిస్తుంది. ఎన్నో దశాబ్దాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఆకాశంలో నక్షత్రంలా కనిపించే ఈ కాంతిని దర్శించుకుంటే సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. సాక్షాత్తు అయ్యప్ప స్వామియే తన భక్తులను ఆశీర్వదించడానికి మకర జ్యోతిగా దర్శనమిస్తాడని విశ్వాసం. సుపద గ్రూప్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు. తెల్లాపూర్లో 3 BHK 4 BHK అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్స్ తో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ గమ్య. సెల్ నంబర్ 8879555511. శబరిమలలో సంక్రాంతి రోజున మకర జ్యోతిని వీక్షించడానికి వేలాది మంది భక్తులు పోటెత్తారు. ఈరోజు సాయం సమయంలోగా కనిపించే మకర జ్యోతిని చూశాక అయ్యప్ప మాలధారులు దీక్షను విరమిస్తారు. శబరిమలలో మకర జ్యోతి దర్శనానికి ముందు పందాడం నుంచి తెచ్చిన తిరువాభరణాలు ఆలయ ప్రధానార్చకులు స్వామికి అలంకరిస్తారు. అనంతరం మూలమూర్తికి హారతిస్తారు. ఆ వెంటనే పొన్నంబళమేడు పర్వత శిఖరాల్లో కాంతులీనుతూ మకర జ్యోతి దర్శనమిస్తుంది. ఇవన్నీ ఏకకాలంలో జరుగుతాయి. మకర జ్యోతి దర్శనం కాగానే మనసంతా నిండిన భక్తిభావంతో అయ్యప్ప దీక్షధారులు స్వామియే శరణమయ్యప్ప అంటూ చేసే శరణు ఘోషలతో శబరిగిరులు మారుమ్రోగుతాయి. ఆ అనుభూతిని స్వయంగా అనుభవించాల్సిందే కాని మాటలతో చెప్పేది కాదంటారు భక్తులు.